సాకేత్, సాకేత్, సాకేత్. ఏంటి మంగ? ఏంటి సాకేత్ అని అరుస్తున్నావేంటి? సాకేత్, 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 సాకేత్. వాడు వాడు రూమ్ లోనే ఉంటాడు కదా. వాడు రూమ్ లో లేడు. సాకేత్ లేకపోవడం ఏంటి అత్తయ్య గారు? మరి ఎక్కడికి వెళ్ళినట్టు? వాడు సీత ఇంటికి వెళ్ళాడు. సీత వాళ్ళ ఇంటికా? పెళ్లి కొడుకుని చేసిన తర్వాత వెళ్ళకూడదు కదా. సీత వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? అదే అదే వాడు చేశాడు. రంగయ్య, అమ్మగారండి. కార్తీ, ఎక్కడికమ్మా? సీత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలాగే పద. మంగ, మీరెవరు అక్కర్లేదు. నేను కూడా వస్తాను మంగ. ఎవరు అక్కర్లేదు. చూడమ్మా, పేషెంట్కి డెంగ్యూ ఫీవర్ అనే డౌట్గా ఉంది. ట్రీట్మెంట్ చేస్తూ అబ్జర్వేషన్లో ఉంచాలి. ఈ రాత్రి అంతా అబ్జర్వేషన్లో పెట్టాలి. డేంజర్ ఏం లేదు కదా డాక్టర్? ప్లేట్లెట్స్ పడిపోకుండా ఉంటే ప్రమాదం ఏమీ లేదు. మందులతో అవి పడిపోకుండా ఉంటే డేంజర్ లేనట్టే. ఏదేమైనా రేపు చెప్పగలం. చేశాడు. ఇప్పుడు సినిమా మంచి రసకందాయంలో పడుతుంది. నన్ను చాచి కొట్టావుగా, ఇప్పుడు చడి చప్పుడు కాని దెబ్బ నీ మనస్సుకు తగులుతుంది. నీ కాబోయే పెళ్ళాం పరాయివాడి సేవలో ఉంది. చూసి తరిస్తావో విలవిల్లాడిపోతావో చూద్దాం. వస్తున్నాడుగా, ఆగు. సీత, ఇదేంటి స్వర్ణం ఉంది, సీత ఏమైంది?
నువ్వేంటి ఈ టైంలో ఇక్కడున్నావు? బావా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నేను రావటం అటుంచు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? బావా రఘురామ్ అన్కాన్షియస్ అయి పడిపోయినట్టు ఫోన్ వచ్చింది. అందుకే అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చా. వాట్? ఆ రాస్కల్ గురించి నువ్వొచ్చావా? అంత అవసరం ఏమొచ్చింది? మంచో చెడో మా ఫాదర్ విషయంలో చాలా హెల్ప్ చేశారు, అందుకే తీసుకొచ్చాను. నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ అక్క కూడా వచ్చిందా? ఆ, అది ఇవాళ గడప దాటకూడదు, అయినా అది రాదు. ఏదో పాపం అనిపించి నేనే వచ్చాను. హలో, సార్ ఒక్కసారి యువతలకు రండి. ఎందుకు? రండి సార్, చెబుతాను. ఇప్పటిదాకా సీత ఇక్కడే ఉంది. ఇప్పుడే స్వర్ణ మారింది. షటప్ రాస్కెల్. భావన ఎవరో ట్రాప్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ ఫోన్స్ లో అక్క పేరుంటే ప్రమాదం. ఏంటి నువ్వనేది? వీడు సీతకు ఫోన్ చేశాడా? నీకెలా తెలుసు? వివరాలొద్దు సార్, వచ్చింది సీతే. ఎలా మారిందో మారింది. కావాలంటే ఒకసారి ఆ ఫోన్ చెక్ చేయండి, సీత పేరే ఉంటది, చూడండి. సాక్ష్యం దొరికింది, ఇప్పుడు ఇరుక్కుంటారు. ఏంటి బావా? ఏం లేదు. బావా ఒకసారి డాక్టర్తో మాట్లాడతావా? నాన్ సెన్స్, వాడి గురించి నేనే మాట్లాడాలి? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? పదా. బావా అతని అటెండెంట్గా ఎవరూ లేరు బావా. స్వర్ణ, ఉన్నారో లేదో అనేది నాకు అనవసరం. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పదింటికి వెళ్దాం. పదా. బావా స్వర్ణ, నేను వచ్చానుగా, రాత్రిపూట మీరెందుకు? ఇంటికి వెళ్ళండి, నేను చూసుకుంటాలే. వెళ్ళండి. పదా. ఫోన్ వచ్చింది సీతకి, పరిగెత్తుకొచ్చింది సీతే.
వాడిని తీసుకొచ్చింది సీతే, డాక్టర్లతో మాట్లాడింది సీతే. స్వర్ణెట్టొచ్చింది? ఆ? అసలు ఫోన్ చూసి కూడా సాకేత్ ఏం అనలేదేంటి? హై. సీత అప్పుడు ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చేటప్పటికి స్వర్ణ ఎవరండి మీరు? ఎందుకు ఇలా తిరుగుతున్నారు? అది ఊరికి తోసక. చూడండి, ఉంటే పేషెంట్ దగ్గర ఉండండి, లేకపోతే ఇంటికి వెళ్ళండి. ఇలా కారిడార్లో తిరిగితే సీసీ కెమెరా విజువల్స్ చూసి డ్యూటీ డాక్టర్లు మా మీద కేకలేస్తారు. ఓ అదొకటి ఉందా? ఇక్కడ తిరిగితే అక్కడ కనిపించి మిమ్మల్ని తిడతారా? సరేలే అమ్మా. ఈ స్వర్ణ ఇక్కడికి రావటం ఏంటి? ఊరుకో సావిత్రి, వాళ్ళేం చిన్నపిల్లలు కాదుగా. ఎక్కడికి వెళ్ళారో ఎందుకు వెళ్ళారో వచ్చాక చెప్తారుగా. చిన్నపిల్లలు కాదు కాబట్టే భయపడుతున్నానండి. చిన్నాళ్ళైతే ఎవరెత్తికెళ్లారో అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కాస్త ధైర్యంగా ఉండొచ్చు. అసలే పెళ్లి అనుకున్న దగ్గర నుంచి టెన్షన్లు. ఏదో పెళ్లి నెట్టుకొచ్చింది, నచ్చ చెప్పటాలు, సర్దుబాట్లు. 4 అక్షింతలు పడితే అన్ని సర్దు మడిగిపోతాయి. మనం కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే ఉన్న మనశ్శాంతి కూడా ఆవిరైపోతుందండి. పెళ్లి కూతుర్ని చేద్దామని చేతికి గోరింటాకు పెట్టావో లేదో, అది ఎర్రబడక ముందే ఎన్నడూ లేని అల్లుడు గారి కళ్ళు ఎర్రబడ్డాయి. చిన్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని దాని చెప్పలు ఎర్రగా వాతలు పడేలా కొట్టారు. కాళ్ళ వేళ్ళ పడి గడ్డం పట్టుకొని బతిమలాడి నచ్చ చెప్పి పంపించాం. ఏ దేవుడు దయ చూపించాడో అంతా సద్దు మడిగింది. పెళ్లి కూతుర్ని చేసాం. ఇద్దరు ఒకరితో ఒకరు చక్కగా మాట్లాడుకున్నారు. ఆ పెద్దవిడ కాస్త హడావిడి చేసిన ఆ తర్వాత చల్లబడి వెళ్ళింది. గడప దాటకూడని సమయంలోనే ఎవరికి ఏం చెప్పకుండా ఇలా రాత్రిపూట బయటికి వెళ్ళడం ఏంటండి? నాకు భయం వేస్తుందండి, భయం వేస్తుంది. వాళ్ళ ఇష్టాల్ని కాదని బలవంతం చేశామా? మనల్ని కాదనలేక, మన మాటకి ఎదురు చెప్పలేక వాళ్ళు నలిగిపోతున్నారా? అర్థం పర్థం లేని ఆ మాటలేమిటి సావిత్రి? అవునక్క, సీత కాని స్వర్ణ కాని కన్నవారికి మాట రానిచ్చేవాళ్లు కారు. వయసుకు మించిన బాధ్యత తన మీద వేసుకునే తత్వం సీతది. కాస్త అల్లరి చేసినా స్వర్ణ కూడా చెప్పింది అర్థం చేసుకుంటుంది.
ఏం బాధ్యత, ఏం అడుకువా? ఇలా కన్నోళ్ళని గుండెలు పగిలేలా టెన్షన్ పెట్టడమేనా బాధ్యత? చెప్ప పెట్టకుండా రాత్రిపూట వెళ్ళడమేనా అడుకువా? ఎవరేమన్నా ఎంతలా సమర్థించినా వాళ్ళు చేసింది తప్పే. తప్పేని తప్పు కాదని నేను అనడం లేదుగా. ఇలా అజాపజా లేకుండా పోతే కాబోయే అల్లుడు సహిస్తాడా? రేపు రాబోయే అల్లుళ్ళు సహిస్తారా? తల్లిగా నేను పడే బాధ అర్థం చేసుకోవట్లేదండి, అర్థం చేసుకోవట్లేదు. పిల్లల విషయంలో తల్లి అయినా తండ్రి అయినా ఒకేలాగా బాధపడతారు. బయట పడడం పడకపోవడం అన్నది ఒకటే తేడా. అది కాదండి, నేను తప్పుగా అంటలేదు. ఇందాక అల్లుడు గారు వచ్చి వెళ్ళారు. సీతేది సీతేది అని అడిగారు. మనం పూర్తిగా సమాధానం చెప్పకముందే ఆయన వెళ్ళిపోయారు. అసలు ఈ రాత్రి వేళ ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందని నా అనుమానం. వీళ్ళు కనపడకపోవడం మరో అనుమానం. అన్నీ కలిపి నన్ను కుంగ తీసేస్తున్నాయండి, కుంగ తీసేస్తున్నాయి. సావిత్రి, ఊరుకో సావిత్రి. అక్క, వాళ్ళు వచ్చినట్టున్నారక్క. సీత, ఏమండి? పిన్ని గారు, రండి పిన్ని గారు, రండి. పిన్ని గారు, ఏంటి ఈ టైంలో వచ్చారు? ఏ టైంలో వస్తే ఏంలే, సాకెత్తును ముందు బయటికి పిలువు. అల్లుడు గారు ఇందాకే ఇలా వచ్చి అలా గుమ్మ నిండే వెళ్ళిపోయారు. మీరు అల్లుడు గారిని పిలవమంటారేంటి? మాకేం అర్థం కావడం లేదు. ఏమిటి, వచ్చేళ్ళాడా? అవునండి. నిజంగా వచ్చి వెళ్ళిపోయాడా? సరే, సీతను పిలువు. అలాగే పిన్ని గారు, అలాగే. భగవంతుడా, ఏంటయ్యా ఈ పరీక్షలు? అదేమో ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. వీళ్ళేమో ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు సీత సీత అంటూ వస్తున్నారు. ఇంట్లో లేని సీతను నేను ఎక్కడి నుంచి తీసుకురానయ్యా? ఏం చెయ్యాలి స్వామి?